టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబుకి ఏపీలోని వాలంటీర్ వ్యవస్థ పట్ల ఎనలేని భయం పట్టుకుంది. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు చేసిన ఓ పని కారణంగా ఆయన విజయానికి దూరం కావాల్సి వస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. వాలంటీర్ల ద్వారా ప్రజలకు నేరుగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. దీంతో వారిని ఆయన లక్ష్యంగా చేసుకున్నారు. చివరికి మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా దాన్ని సాధించారని ఆయన అనుకోవచ్చు. ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్లు విధులకు హాజరు కాకూడదని, వారి వద్ద ఉన్న ట్యాబ్, సిమ్ కార్డులను కూడా అధికారులకు అందజేయాలంటూ ఉత్తర్వులు జారీ చేయించారు. అయితే ఈ విషయమే చంద్రబాబు మెడకు చుట్టుకుందని తెలుస్తుంది. ఈ విషయంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. దీంతో వాలంటీర్లు తమ విధులకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే ప్రతి నెల 1వ తారీఖు అందే పెన్షన్ విషయంలో వృద్ధులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా వాలంటీర్ సేవలను ప్రజలకు దూరం చేసి జగన్పై వ్యతిరేక ప్రభావాన్ని చూపించేలా చంద్రబాబు ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ తనకే బెడిసికొట్టిందని తెలుస్తోంది. ఇలా వాలంటీర్లు తమ విధులకు దూరం అవ్వడమే కాకుండా చంద్రబాబు అధికారంలోకి వస్తే తమకు ఈ వాలంటీర్ ఉద్యోగం కూడా ఉండదని భావించే వాళ్ళు కూడా వైసీపీ జెండా పట్టుకుని ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్నారు. ఇలా ప్రచారంలో భాగంగా తమ సేవల గురించి ప్రశ్నలు ఎదురవడంతో దీనంతటికి కారణం ఏంటి అనే విషయాలను స్పష్టంగా వివరిస్తున్నారు. ఇలా చంద్రబాబు కారణంగానే వాలంటీర్లు తమ విధులకు దూరమయ్యారని, ప్రజలకు అందవలసిన సంక్షేమం అందకుండా పోతుందని ప్రజలు గ్రహిస్తున్నారు. ఇక పెన్షన్ తీసుకోవాలంటే వృద్ధులు సచివాలయం వరకు వెళ్లాలంటే ఎంతో కష్టతరం. ఇలా చంద్రబాబు తన అతి తెలివితేటలను ప్రదర్శించి జగన్పై దుష్ప్రచారం చేయించాలని చూసినా అది ఆయనకే ప్రమాదకరంగా మారింది. వాలంటీర్ విధులకు దూరం కావడంతో చంద్రబాబు పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఈ వ్యతిరేకత ఆయన్ను విజయానికి కూడా దూరం చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది.